దేవ సేవకులు నెంబర్గా ఉంటున్నారు. వారి ఆహ్వానం ద్వారా మరొక పర్యాయ ప్రాంతానికి రావటానికి ప్రభు కృప దయచేశారు. దేవుని పిల్లలు ఆరంభంలోని 7 వారాలు గురువారాలు ఆరంభిస్తున్నానయ్యా. ఆఖరి వారం ఇమ్మానుయేల్ బైబిల్ మేస్తో సేవకుల్ని ఒక్కొక్క వారం వాడుకుంటాను. ఆఖరి వారం తప్పక రావాలనే ద్వారా వారి యొక్క ఆహ్వానం మీద దేవుని యొక్క కృప ప్రేమ ద్వారా మీ మధ్య మరొక పర్యాయం రావటానికి కృప దయచేశారు. నాతో వచ్చిన సురేష్ గారు కారులో రావటానికి కృప. పూర్వకాలంలాగా బస్సు ఎక్కి బస్సు దిగాలంటే చాలా ఇబ్బందికరం కదా. ఒక పర్యాయం పిడుగురాళ్ళ ఇలా అవుతుంది స్పీకర్. బయలుదేరినప్పుడు మోషన్స్ గుంటూరు బస్ స్టాండ్లోనే 2-3 చాలా ఇబ్బంది పడి పిడుగురాళ్ళ చేరగానే ఇంత వీక్గా ఇలా ఉంటున్న జీవితం ఎప్పుడు చూడలేదని కూడా అన్నాడు. అవన్నీ కూడా పూర్వ చరిత్రలు దేవుని పిల్లలు. కానీ మళ్ళీ దినదినము క్షేమంగా కాపాడుతున్నాడు. మన క్షేమం మన చేతిలో లేదు. దావీదు కీర్తనకారుడు, నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమాలు నా వెంట వస్తున్నాయి కనుక నేను చిరకాలము కూడా యెహోవా మందిరములోనే ఉంటాను. మనం బ్రతుకుతున్నామంటే ఆయన మందిరములు ఆయన సన్నిధిలో గడిపేవారు. దావీదు గారి పలుకులు మాటలు దేవుని పిల్ల. మరొక వ్యక్తి మాటలు యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనంలో, ఈ దినమున నేను సజీవునుగా ఉండి నేను నిన్ను స్తుతించుతున్నాను. ఇంత చక్కని మాటలు ప్రశ్నలు. ఈ రోజున మనం సజీవులుగా ఉండి ఉన్నప్పుడు మనం స్తుతించేవారు ఉండాలి. దేవుని 7 వారాలు ఏర్పాటు చేసి గురువారాలు ఆఖరి వారం ఆహ్వానించగా మీ మధ్య మీ ప్రార్థన పెట్టి దేవుని కృపను బయట రావటాన్ని కృప దయచేశారు. తోటి సేవకులు సంస్థల సేవకులు ఇస్రాయేల్ గారికి ఈ బాబు మరి వీరు పేర్లు యోగేశ్వరరావు ఆయన గారు పరిచర్య రావటం కారు దగ్గరకు వచ్చి బ్యాగ్ తీసుకొని బైక్ తీసుకెళ్ళాడు. ఆయన పేరు అడగల నేను. చంద్రశేఖర్ మంచి దేవుని పిల్లార. వారి కుటుంబం కూడా దేవుళ్ళు మందిరంలో నడుస్తున్నామండి అని కూడా తెలియచేస్తున్నారు. ఎక్కడో జన్మస్థలం అయితే ప్రకాశం జిల్లా, మరి సతీమణి అయితే రాజమండ్రి ప్రాంతం నరసరావుపేటలో స్థిరపడ్డారు. దేవుని పిల్ల ఎక్కడున్నా పట్టణంలో ఉన్న దేశ విదేశాల్లో ఉన్న దేవుని పిల్లలకు ఎప్పుడును కూడా తోడుగా ఉంటాడు. ఇర్మియాతో వాడాడు ఆ మాట. ఇర్మియా, నువ్వు తల్లి గర్భంలో ఉండగానే నా కన్నులు నిన్ను చూసాయి. నువ్వు పిండముగా ఉన్నప్పుడే చేతులు కాళ్ళు కళ్ళు అవి లేనప్పుడే నేను నిన్ను చూశాను. జనములకు ప్రవక్తగా నియమించాను. నువ్వు దేశంలో ఎక్కడ తిరిగినా నేను నీకు తోడుగా ఉంటాను. తోడుగా కాక ఇనుప స్తంభంలాగా నీవు ఉంటావు. ఇత్తడి గోడవలే ఉంటావు. నీ మీద ఎవడో చేయవు. దేవుని కలిగిన గొప్ప ధన్యత. చాలా సంగతులు తరగని కానీ ఉన్నది దేవుని పిల్లల. ఈ బయటి వేళ ఈ ఉదయకాలం మరి ఈరోజు పరిశుద్ధాత్మ యొక్క వరాలను గురించి అంశాలు ఏర్పాటు చేశారు. అయితే 3 సెక్షన్లు ఉదయకాల సెక్షన్. ఇది 10 గంటలకు ఆరంభించాను. మా ప్రయాణంలో కొంచెం లేటు దేవుని పిల్లారా. తర్వాత మధ్యాహ్నం
మరొక సెక్షను సాయంత్రం. ఏంటి మీరు చెప్పట్లేదు? దూరం నుండి వచ్చి మేమేనా అన్నీ చెప్పేది, మీరేం చెప్పరా? 3 సెక్షన్లు పెట్టారు దేవుని పిల్లారా. 3 సెక్షన్లో 3 విధాలుగా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. అలా మనం మాట్లాడుకుందాం. ఈ పరిశుద్ధ లేఖనం కూడా 3 భాగాల 2 భాగాలు? చెప్పండి, వింటున్నారుగా. ఇప్పుడు 6 వారాలు విన్నారు, 7 వారాలకు వచ్చి 3 2 పరిశుద్ధ లేఖనం. గట్టి ఉన్నది ఉన్నట్టు చెప్పండి. నేను 3 భాగం. తండ్రి కాలం పాత నిబంధన, కుమారుడి కాలం క్రొత్త నిబంధన సువార్త. 3వ భాగము అపోస్తలుల కార్యము నుండి అన్ని పరిశుద్ధ. 3 భాగాలు ఉన్నది. మన శరీరం, మన జీవితం కూడా 3 భాగాలు. అక్కడ శరీరము, అక్కడ ప్రాణము. 3 మీకు అసలు తెలిసిపోయినాయి, మేము చెప్పాలంటారా? 3 భాగాల్లో మన శరీరంలో ఇక 2 విధానాలు కూడా పౌలు చెప్పాడు. ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీదే, శరీరానుసారులు అందుకు ఈ ఆత్మ విషయాన్ని పెట్టి ఈ రీతిగా కొనసాగిస్తున్నారు దైవ సేవకులు. కనుక మీరు ఆత్మఫలం పొందాలని ఈ కోడికల యొక్క ఏర్పాటు మమ్మల్ని కూడా ఆహ్వానించడానికి. అటు యొక్క అనుభవాలు గ్రంథంలో 3 భాగాలుగా మనం కొనసాగు. ఏంటంటే ముందుగా చెబుతున్న ఆత్మ ప్రేరేపణ బట్టి నాకు ఇచ్చిన తలాంపుని బట్టి తండ్రి కాలము, తర్వాత తనయుడు కాలము, తర్వాత పరిశుద్ధాత్మ ఆదరణకర్తను మీకు పంపిస్తున్నాను, నేను వెళ్ళుచున్నాను అన్నాడా లేదు? ఇది ఈ 3 భాగాలుగా ధ్యానం. మొట్టమొదట తండ్రి యొక్క విధానాన్ని ధ్యానించాలి. గ్రంథం మొట్టమొదటి అధ్యాయము ఆది కాండములో ఆ మాట తీసుకుందాం. కొన్ని భాగాలుగా మనం ధ్యానం చేద్దాం. ఆది కాండం 6వ అధ్యాయము. త్వరగా చదువు. ఆది కాండం 6వ అధ్యాయం అన్నా, మొదటి అధ్యాయం అన్నా. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఒక్కరు కరెక్ట్గా గట్టిగా చదవండి. భూమి నిరాకారంగా శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతూ ఉన్నాడు. చదవండి. ఆఫ్ చేశారేంటమ్మా? అయిపోయిందా? దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిన. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, వేరుపరచెను. వెలుగునకు పగలని, చీకటికి రాత్రి అని పేర్లు పెట్టెను. కలుగగా మొదటి దినమా. చిన్న ప్రార్థన. దయగలి మా తండ్రి, బంగారు పాదాలు పొందన సంఘ అభివృద్ధి కొరకు, ఆత్మల అభివృద్ధి కొరకు, ఆత్మల అభివృద్ధి కొరకు ఈ దాసులు 7 వారాలు ఏర్పాటు చేయగా, 6వ వారం మొదలుకొని ఆఖరి వారంలోనికి నడిపించారు తండ్రి. ఆటంకాలు లేకుండా ఆఖరి వరకు నడిపించినందుకు ఎన్ని వేల స్తోత్రాలు చెల్లించిన తీర్చలేని రుణం నీ బిడ్డలు ఆశించి మమ్మల్ని ఆహ్వానించుకున్నారు. వారు ఆశ తీరా, తృప్తి తీరా పరిశుద్ధ లేకుండా మీరు మాట్లాడితేనే కానీ
మా మాటలు రుచించవు, మేలు కలిగించవు నేను ఎరుగుదు. నన్ను పూర్తిగా మరుగుపరిచి నాతోనూ నాలో నుండి నీ వాక్కులు నీ ప్రజలతో మీరే మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఆదికాండము ఆదిలో మొదటి అధ్యాయములో అగాధ జలముల మీద ఆత్మ ఆరంభ అధ్యాయములోని ఆరంభ పలుకు ఆత్మ అల్లాడుచుండెను. దేవుని ప్రేమ, ఆత్మదేవుడు ఆదిలోనే ఉన్నాడు. నీలో ఉన్న ఆత్మ కూడా నిన్ను బలపరచాలని వేదన చెందుతూ ఉన్నాడు, బాధపడుతూనే ఉన్నాడు. నీ మీద ఆత్మ అల్లాడుచున్నట్టు కోడిగుడ్లన్నీ పేర్చి కోడి రెక్కల కింద గుడ్డు ఉన్నప్పుడు తల్లి యొక్క వెట్ట ద్వారా గుడ్డులో నుండి జనలో నుండి ఒక పిల్ల ఆకారంగా బయటికి చెప్పాలి బయటకు వస్తుంది దేవుని పిల్ల. ఆదిలో వ్రాయబడిన పలుకులు పాత నిబంధన పాట. రెండవదిగా చెప్పాలని ముందు అలా పరిచయం చేసి 3 అంశాలుగా తర్వాత మనం మాట్లాడుకుందాం. నేను కాదు మాట్లాడేది, ప్రభు నాకు ఇచ్చిన తలంపులు బట్టి. రెండవదిగా సువార్త పాఠాల్లో యోహాను సువార్త ఆరంభ అధ్యాయంలో ఉన్న మాటలు చదవండి త్వరగా. ఆది యందు వాక్యముండెను, వాక్యమే దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఏంటి ఒక్కొక్కరు పంచుకున్నారు? గట్టిగా చదివేవాళ్ళు గట్టిగా చదివేసేయండి. దేవుని యొద్ద అప్పుడే ఉన్నాడు కుమారుడు. దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినదేదియో ఆయన లేకోకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగు. మంచిదని ఆదికాండలో వ్రాయబడిన వెలుగు యేసు గనక ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. చదవండి. ఆ వెలుగు మనలో ఉన్న చీకటి మీద ప్రకాశిస్తుంది, కానీ ఈ మనిషిలోని చీకటి వెలుగును గ్రహించలేకపోతుంది. దేవుని బిడ్డ అర్థం చేసుకోండి. ఈ దినాల్లో గ్రహింపు లేని వారు అనేకులు ఉన్నారు. వెలుగు దగ్గరకు వస్తున్నారు, యేసు దగ్గరకు వస్తున్నారు, ఆరాధనలోకి వస్తున్నారు, సన్నిధిలోకి వస్తున్నారు. కొందరు బాప్తిసం పొందకుండా అలాగే లోకంలో గడుపుతున్నాం, ఆచార అలవాటు భక్తితో గడుపుతున్నారు. ఈ కుమారుడు యొక్క విధానం పలుకులు. మూడవదిగా హెబ్రీ పత్రిక ప్రారంభ అధ్యాయమే చదివి చూడండి. త్వరగా ముందుకు సాగిపోదాం. పూర్వకాలమందు నానా సమయాల్లో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినమున అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుచుండెను. ఆయన వారసునిగా నియమించెను. ఆది కాండంలో అన్ని 7 దినాల్లో ప్రపంచ దేశం అంతా సృష్టికర్త. ఆ కుమారుని పాత నిబంధన అంతా కూడా రాజులు కానీ చక్రవర్తులు కానీ దేవుని ద్వారా రాజ్యాలు ఇచ్చిన నిలబెట్టుకున్న వారు ఉన్నారు, పాడు చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఈ దినాల్లో కూడా రక్షణ భాగ్యాలు ఇస్తుంటే ఇచ్చిన వారు కూడా పాడు చేసుకునేవారు ఉన్నారు. రక్షణ పొందారండి, బాప్తిసం పొందారండి, ఆదివారం రావట్లేదండి, క్రమం లేదండి. ఎంతమంది పాడు, ఎంత భాగ్యమో. దేవుని మీద నిరీక్షణ పెట్టుకోలేక నిర్లక్ష్యం చేసుకుంటున్నారు. చేసుకున్నారు, నిత్య గుండంలోకి వెళ్తారు కదా. ఎందుకు ఆత్మానుసారులుగా నడుచుకోలేకపోతున్నారు దేవుని పిల్లారా. కుమారుడు ద్వారా ఈ చివరి దినాల్లో
ఆత్మదేవుడు మనతో ప్రపంచాలన్నీ ఆయనే నిర్మించాడు. చెప్పాలి కొంచెం లోతుగా, నీ తల్లి గర్భంలో నిన్ను నిర్మించిన నిర్మాణకుడు, చెప్పాలి నోరిప్పండి, నిర్మించిన నిర్మాణకుడు మర్చిపోతున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రపంచాలని నిర్మించిన నిర్మాణకుడిని నిర్లక్ష్యం చేస్తున్నారు దేవుని పిల్లారు. సత్యాన్ని ఎరగక సతమతం అయిపోతున్నారు దేవుని పిల్లారు. అనేక వేదాల్లో కూడా చాలా సంగతులు ఉన్నవి. మీ యొక్క సేవకులు కూడా వేదాలను ఎత్తి కూడా చాలా సంగతులు చెప్పగలరు, చెబుతున్నారు, వింటున్నారు దేవుని పిల్లారు. అసతోమా సర్గమయ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది చెప్పు. నీ భాగ్యనగర్లోకి మేము వచ్చాం. మీ భాగ్యనగర్ అందరూ యేసయ్య భాగ్యం. చెప్పండి కొంచెం నోరెత్తి గట్టిగా. అసతోమ సర్గమయ, తమసోమ జ్యోతిర్మయ, ముచ్చోర్మ అమృతాంగమయ. ఎన్ని వేదాలు ఘోషించి చెప్పినా వినని వారు ఎంతోమంది ఉన్నారు. ఈనాడు కూడా దేవుని పిల్లారు. అసతోమ సర్గమయ అంటే అసత్యంలో ఉన్నాను బాబు, సత్యంలో తీసుకెళ్ళయ్యా. తమసోమ జ్యోతిర్మయ, చీకట్లో ఉన్నానయ్యా, జ్యోతిలాగా వెలిగేలాగా చేయయ్యా. ముచ్చోర్మ చెప్పు ఇశ్రాయేలు, నీకు చాలా తెలుసు. అమృతాంగమయ అంటే అమరుల రాజ్యం తీసుకెళ్తానన్నా కానీ మృత్యులోకానికి వెళ్తాను, పాతాళ లోకానికి. ఏం మనుషులో అని వింటున్నారని ప్రవక్త ఒక మాట వాడి వినటం మటుకే విందురు కానీ గ్రహించకపోతే నీకే నష్టం దేవుని పిల్ల. ఎందుకు సేవకుడు ఆశతో ఆవేదనతో 7 వారాలు సంఘాన్ని బలపరిచి అభివృద్ధి చేయటానికి ఏర్పాటు చేశాడు. నిబంధన చేసుకున్న నీవు నిబంధనలో కొనసాగాలి. తండ్రి, కాలాన్ని కొద్ది సమయం ధ్యానం చేద్దాం. ఆత్మ ద్వారా జలముల మీద అల్లాడుచున్న ఆ యొక్క ఆత్మను బట్టి ఏం చేశాడు? భూమిని బయటికి తీశాడు. అవునా? ఆ మట్టిని తీసి ఆది మానవుడు చేసి నాసికారంధ్రాల్లో జీవవాయువుని ఓదుగా నరుడు జీవాత్మను ఉంచాడు. పరమాత్ముడు జీవాత్మను ఉంచాడు కానీ పరమాత్మను గురించి నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రజలు. లెక్క చేయని ప్రజలుగా ఉంటున్నారు దేవుని పిల్లారు. అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని మనం నడుచుకునే వారు ఉండాలి దేవుని పిల్లారు. అటు యొక్క విధానము ఆదికాండములోనే మనకి చక్కగా అర్థమవుతుంది. దేవుడు ఏర్పాటు చేసి 6 అధ్యాయాల వరకు ప్రజలు విస్తరించారు దేవుని పిల్లారు. 6వ అధ్యాయం 5వ వచనంలో నరుల యొక్క హృదయము ఊహ చెప్పాలి తలంపులన్నీ చెడిపోతున్నాయండి. ఈ చెడును ఎక్కువ ప్రేమిస్తున్నారు, మంచిని ప్రేమించలేవు. దేవుడు మంచివాడు కదా అనుకోలేకపోతున్నారు. మంచి మార్గంలో నడుచుకోవాలని అనుకోలేకపోతున్నారు. మంచి బిడ్డను, మంచి కుమార్తెను, మంచి కుమారుని అనిపించుకోవాలని ఆలోచన ఉండట్లేదు దేవుని పిల్లారా. ప్రజలకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అర్థం మొట్టమొదట కయ్యూను ఏబేలు 2 ఉన్నారు. ఏబేలు మరి మంచి అర్పణ అర్పించలేకపోయాడు కయ్యూను. ఏబేలు మంచి యొక్క చెప్పాలి క్రొవ్విన యొక్క గొర్రెను బలిగా అర్పించాడు. దేవుడు ఆగ్రహించి అంగీకరించాడు. సరే, ఆగ్రహించి అంగీకరించాడు. మంచి అర్పణ. అప్పుడప్పుడు మనం నీకేమి చెల్లిస్తాను పాడండి, చెప్పండి. నా ప్రాణం, సమయాన్ని అర్పించలేని వాళ్ళం ప్రాణాన్ని ఏమి అర్పిస్తా? దేవుని పిల్లారా, దినాలు అలా ఉన్నాయి. సమయంలో సన్నిధిలో పాలు పొందాలి దేవుని పిల్లారా. బస్సు సమయాలు తెలుసు, రైలు సమయాలు తెలుసు, విమాన సమయాలు తెలుసు, బ్యాంకు సమయాలు తెలుసు, పిల్లల బడి సమయాలు తెలుసు. మరి అనరు హల్లెలూయా.
కానీ సన్నిధి సమయమే కొంతమందికి తెలియట్లేదు. దేవుని పిల్ల తెలుసుకున్న భక్తులు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడి పరిగెత్తినట్లుగా నేను ఎప్పుడు వెళ్ళాలి. అవును, భక్తుల యొక్క అనుభవాలు, భక్తుల గ్రంథంలో ఉన్న మాటలు చాలా మీ సేవకులు అందిస్తున్నారు. దినాల్లో సేవకులు వచ్చి కూడా అందించారు. అయితే మరి కారణం, ఆత్మ మనలో జీవాత్మను ఉంచాడు. పరమాత్మైన పరిశుద్ధాత్మను కలిగి మనం నడుచుకోవాలి. సందర్భంలో పత్రిక పాఠాల్లోని కూడా సువార్త పాఠాల్లోనే, ఇప్పుడు చెప్పను కానీ తర్వాత చెబుతాను. రాత్రి అంతా శ్రమ పడ్డాడు, ఒక చేప పడలేదు. నీ మాట చొప్పున వలేస్తున్నామంటే విస్తారమైన చేపలు పడి వల నిండింది. దోనె ఒకటే రెండా? కంగారు పడుతున్నారా? విజయవాడ నుంచి వచ్చాను. 2 దోణిలు నిన్నప్పుడు పేతురు గారు ఏమన్నాడు? అయ్యో నేను పాపాత్ముడు అన్నాడు. పాపాత్ముడు, నేను పరమాత్ముడుగా వచ్చానయ్యా నీ కొరకు. పరిశుద్ధాత్మ శక్తి పొందుకునే వరకు ఆ పిల్ల దగ్గరే బొంకుతాడు, భయపడతాడు. పరిశుద్ధాత్మ శక్తిని పొందిన తర్వాత నా యేసుని బాహ్యంగా సిలువేశారు కానీ నన్ను తలకిందులుగా. అవును, ఆత్మశక్తి కావాలి, రావాలి. దేవుని పిల్ల ఆత్మ ఎప్పుడూ సిద్ధమే, కానీ ఈ మనుషుడే సిద్ధంగా ఉండట్లేదు. దేవుని పిల్ల ఈ మనుషుడే చెప్పాలంటే మురికి పనులు, హృదయంతో మురికితో నిండి ఉన్నాడు. మంచినీళ్ళు కుండలో నింపాలంటే మురికి అంతా ఒలికే పక్కకి వంచేయాలా? ఆ మురికి కడిగేసుకొని పాత్ర శుద్ధిగా ఉంటేనే పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు. దేవుడు సరే, పాత నిబంధన పాటలో మరి హేబేలు ఆత్మానుసారమైన మనిషి కనుక మరి దేవునికి అర్పణగా ఉన్నాడు. మన జీవితాన్ని ఆయనకి అర్పణ. బాప్తిసం తీసుకునేటప్పుడు ఏమంటాం? వాక్యం ఏం చెబుతుందో, సేవకుడు ఏం చెబుతున్నాడో ఇవన్నీ తప్పక నేను చేస్తానయ్యా కరెక్ట్గా అంటేనే బాప్తిసం ఇస్తాడా? వీళ్ళని బట్టి చేస్తానయ్యా, వీళ్ళు అది చేయనయ్యా అంటేనా? అసలు నువ్వే నీ నోటితోనే ఒప్పుకున్నావు, నీ నోటితో నిబంధన నువ్వే చేసావు. దేవుని పిల్ల సరే, పాత నిబంధనలో కొన్ని మాటలు మనం ధ్యానించాం. ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఎంత బలంగా భక్తులు, రాజులు ఉన్నారు, ప్రవక్తలు కూడా ఉన్నారు. దేవుని పిల్ల మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయము ప్రారంభం చదివి చూడండి. 2వ రాజులు మొదటి యొక్క మాటలు చదవండి. సుడిగాలి చేత ప్రవక్త చూడండి. దేవునికి ఇష్టమైంది పరలోకాన్ని తీసుకెళ్ళటానికి. ఈయన కూడా ఆయనకి ఇష్టడుగా ఉన్నాడు. చదవండి. కాలమున ఏలియాయు ఎలీషా కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిస్తున్నాడనగా అనెను. ఎలీషా యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును చేసిరి. వచ్చి నీ గురువు గారిని తీసుకెళ్ళటానికి దేవుడికి ఇష్టమైంది, నువ్వు ఎరుగుదువా అని శిష్యుడైన ఎలీషాని అడిగారు. నేను ఎరుగుదును, మీరు అంట మౌనంగా ఉండండి అయ్యా. ఏలియా ఇక్కడ ఉండమని
యెహోవా జీవముతోడు ఏమంటున్నాడు? ఎంత తొట్టు పెట్టుకుంటున్నాడు? యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు. అబ్బో, ఎంత మాట అంటున్నాడు. నేను మాత్రం నిన్ను విడువను. నువ్వు కూడా ప్రశ్న వేసుకో. ఎన్ని తొందరలు వచ్చినా ఆదివారం నేను గుడి విడువను. ఎన్ని కష్టాలు వచ్చినా, బంధువులు ఎన్ని ఆహ్వానాలు వచ్చినా, ఫంక్షన్ ఆహ్వానాలు వచ్చినా, ఇంకేవేవో ఆహ్వానాలు వచ్చినా, నీ గుడి మాత్రం నేను విడువను, సన్నిధిని మాత్రం ఆ భక్తుని చూడండి. ఎలీషా అన్నాడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను మాత్రం నిన్ను విడువను అంటున్నాడు. కొన్ని మజిలీ చెప్పాడు, ఇక్కడ ఉండమని చెప్తున్నాడు. లేదు దేవుని పిల్ల, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. అసలు నువ్వు నన్ను వదిలిపెట్టట్లేదు, నీకేం కావాలయ్యా అని అడిగాడు కదా. నేను నీకు ఏం కావాలి అంటే, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు కావాలయ్యా. నాకు 1 పాలు కాదయ్యా, 2 పాళ్ళు ఆత్మ కావాలి. ప్రవక్త ఏలియా అన్నాడు, చాలా కష్టతరంగా ఉందయ్యా, అది ఎలా సాధ్యం కానట్టుగా ఉందయ్యా అని ఆ ప్రవక్త అన్నాడు. నేను వెళ్ళిపోతాను, అగ్ని రథంలో సుడిగాలి వెళ్ళిపోతాను. నా ఒంటి మీద ఉన్న దుప్పటి నీ ఒంటి మీద పడితే, నీ మీద పడితే అది సాధ్యమైద్దయ్యా అన్న. అట్లాంటి గుర్తులు పెట్టుకున్నారు దేవుని పిల్లారు. అతని ఒంటి మీద ఉన్న దుప్పటి ఎవరొంటి మీదకి? అంతకుముందు ఇంకొక సందర్భం జరిగింది. అంతకుముందు అవన్నీ చదవలేరు, వీళ్ళు సమయం చాలదు. ఈ ఎలీషా వ్యవసాయదారకుడు, నాగల దుంతూ ఉన్నాడు, 12వ అరకం దుంతూ ఉన్నాడు. చెప్పు ఇశ్రాయేలు ఈయన దుప్పటెళ్ళి అడగొట్టాడు. కొట్టగానే వెంటనే నన్ను అనుసరించు అన్నాడు. నేను ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులను అడిగి నిన్ను అనుసరిస్తాను. ఎడ్లను వధించాడు, గొత్తి నేకులతో ఆహారం సిద్ధపరిచాడు, విందు జరిగించాడు. నేను గురువు గారిని వెంబడిస్తూనే వెళ్ళిపోతున్నాను. వెంబడించిన ఎలీషా చివరి వరకు వెంబడించాడు. ఈ దినాలు నిబంధన చేసిన వారు చివరి వరకు వెంబడించాలంటే చెప్పు ఇశ్రాయేలు, చూద్దాంలే వద్దాంలే, ఏంటిది చివరి వరకు ఎందుకు నువ్వు అనుసరించలేకపోతున్నావు? భక్తులనే చూడండి, ఎవరిని చూడవద్దు. పౌలే ఉన్నాడు, కడశ్వాస ముగించే వరకు విశ్వాసమును విశ్వాసం స్థిరంగా ఉండరండి, క్రమంగా ఉండరు. దేవుని పిల్లారా, నిర్లక్ష్యం చేసుకోమాకండి. ఆత్మబలాన్ని సంపాదించుకున్న ఆ ఎలీషాను చూడండి, అర్థం చేసుకునండి. దేవుని పిల్లారా, వాళ్ళిద్దరూ ప్రయాణం చేస్తున్న 10 వచనం 12 వచనంలోకి ఇద్దరు వెళ్ళుచూ ఉండగానే ఇంకను మాట్లాడుచూ వెళ్ళుచుండగానే చదువు. నీ పేరేంటి? చదువు, నువ్వు కూడా కుర్రోడి, చురుగ్గా చదవాలి. అది అయిపోయింది, కిందకి వెళ్ళి 10 వచ్చినాను. అందుకతడు నీవు అడిగింది కష్టతరంగా ఉన్నది, ఆత్మని అడిగారు 2 పాళ్ళు. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకును లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పి వారు ఇంకా వెళ్ళుచు ఉండగా ఇదిగో అగ్ని రథమును కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి, నా తండ్రి ఇశ్రాయేలు ప్రజలు రథాలు రౌతులు నువ్వే కదా, గెలుస్తారని గెలిచేవాళ్ళు, ఓడిపోతారని ఓడిపోయేవాళ్ళు కదా, అయ్యా నువ్వేనయ్యా వెళ్ళిపోతున్నావా? అయ్యో ఏమంటున్నాడు? నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి. గోత్రాలు వేరైనా ఆత్మీయ తండ్రిని చూడండి ఎలా పలుకుతున్నాడు. ఇటు అనుభవాల్లో నడిపించిన తండ్రిని అడుగుజాల్లో నడవాలని కోప్పడమాకండి. నడవలేకపోతున్నారు దేవుని పిల్లలు, మర్చిపోతున్నారు దేవుని పిల్లలు.
దాన్ని పౌలు కూడా వాడాడు. క్రీస్తునందు 10,000 మంది ఉపదేశకులు ఉన్నా నడిపించిన వాడిని మర్చిపోవద్దయ్య అన్నాడు. అవునా? నడిపించేవాడిని మర్చిపో. అర్థం చేసుకుని దేవుని పిల్లారా, నా తండ్రి నా తండ్రి వెళ్ళిపోతున్నావు చదువు. నా తండ్రి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని కేక వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రములు పట్టుకొని 2 తునకలుగా చేసెను. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా ఏది కోరుకున్నాడో అదే జరుగుతుందని. క్రింద పడగా దుప్పటిని పట్టుకొని ఏటి దగ్గరికి వెళ్ళి ఏలియా దేవుడు ఎక్కడున్నాడని దుప్పటిను యోర్దాను మీద కొట్టగా దేవుడు యెహోవా ఎక్కడున్నాడని అతడు ఆ దుప్పటిని నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతల ఇటుకు నడిచిపోయి గుర్తులు తీసుకుంటున్నాడు. ఇటు అటు విడిపోయిన దేవుని పిల్లారా, ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆ దుప్పటి నా మీద పడింది, ఇప్పుడు ఇక్కడ నీటి దగ్గర గుర్తులు జరగాలన్నాడు. హల్లెలూయా. దుప్పటి వెళ్ళి నీటిని కొట్టగా అది 2 చెప్పండి 2 పాయలుగా విడిపోయింది. ఇలా ఎంత గొప్ప కార్యాలు! ఏలియా శిష్యుడు ఎలీషా. అర్థం చేసుకునండి, నిర్లక్ష్యం చేసుకునవద్దు. నాకు 2 పాళ్ళ ఆత్మను కావాలని కోరుకున్నాడు, దేవుడు దయచేశాడు. ఏలియా టైంలో చెప్పాలి అంటే ఆత్మ కలిగిన వాడు సారిపది గ్రామంలో విధవరాలి ఇంటికి వెళ్ళి నాకు ఒక మొదటి అప్పమన్నాడు, ఇచ్చింది, తిన్నాడు. 3-4 సంవత్సరాలు పిండి తగ్గలేదు, నూనె కూడా తగ్గలేదు. తర్వాత సందర్భం జరిగింది. ఏం జరిగింది? ఆ విధవరాలు కుమారుడు కన్ను మూసాడు, చనిపోయాడు. అసలు నా పాపాలు గుర్తు చేయటానికి ఇక్కడికి వచ్చావా? గుర్తు చేయటమే కాదు, నా కుమారుడు చంపడానికి వచ్చావా అందండి. అవన్నీ ఇప్పుడు వివరించలేము. చదువుకుంటే ఆ భాగాల్లో 17 అధ్యాయం 17 వచ్చి ఉండయి. ఆ కుమారుడు నాకు ఇయ్యి అని ప్రార్థన చేశాడు. మరలా ఈ కుమారులోనికి జీవాత్మను పంపయ్యా, మరలా బ్రతికించయ్యా అని ప్రార్థన చేయగా చెప్పండి ఆ కుమారులోనికి ప్రాణవ జీవం వచ్చింది. అలాంటి అద్భుతాలు చూశాడు ఎలీషా దేవుడు. నీ జీవితంలో, నీ ఇంటిలో, వంటిలో, పిల్లల్లో కూడా ఎన్నో చూస్తున్నావు, కానీ దేవుని వైపు చూడకుండా మరో లోకాన్ని చూస్తున్నావు. నువ్వు ఆత్మానుసారిగా బలపడాలనే కదా ఈ కూడికల్ని కొరకు ఏర్పాటు చేసింది. దేవుని పిల్లారా, త్యాగంతో భక్తి చేసుకోవాలి కదా దేవుని పిల్లారా. గొప్ప కార్యాలు చూసిన ఎలీషా వెంబడించాడు. నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నానయ్యా, నువ్వు ఆగిపోయా. మధ్యలో చెప్పాడు, బేతేలు అన్నాడు, గిల్గాల్ అన్నాడు, అక్కడిక్కడ అన్నాడు. ఎన్నన్నా చెప్పు, యెహోవా జీవంతో నిన్ను మాత్రం వదలన్నాడు అండి దేవుడు. ఏలేనో గొప్ప కార్యం. ఆ బిడ్డను చెప్పండి బ్రతికించాడు. తర్వాత ఆ అమ్మాయి ఏమంది? దొరకలేదా? ఇప్పుడే ముగించారా? ఎవరెవరు కరెక్ట్గా గట్టిగా చదవండి, లేదా మైక్ తీసుకొని చదవండి, తప్పులు లేకుండా చదవండి. బిడ్డను బ్రతికించినాక ఇదిగో నీ బిడ్డని, అక్కడ దొరకట్లేదా వాక్యం? ఎటు చూస్తున్నారండి? అమ్మా నిజమని నువ్వు కరెక్ట్గా చదువుతున్నావు. ముందుండన్న చదువుమా. ఇందాక అట్ట అందగా నా బిడ్డను చంపడానికి వచ్చావా? చెప్పరేంటి మీరు? నిజంగా దైవజనుడు. అప్పుడు దాకా నమ్మలేదా? అవును, నిజంగా దైవజనుడు. అర్థం చేసుకునండి దేవుని పిల్లారా. ఏలియా పనులు ఎలా ఉన్నాయండి? ఇవన్నీ వివరించలేము ఇప్పుడు. ఏలియా పనులు ఆత్మబలంతో ఎలా ఉన్నాయండి? చాలా సందర్భాలు ఉన్నాయి దేవుని పిల్లారా. ఇశ్రాయేలు ఒకప్పుడు కొండ మీద కూర్చున్నాడు, రాజుగారు పంపాడు, నేను బతుకుతానా చచ్చిపోతానా, వెళ్ళి ఆ ఏలియాని రమ్ముని అన్నాడు. నిజంగా నేను దైవజనుడు అయితే ఆకాశం అగ్ని వచ్చి మిమ్మల్ని దహించబోనుగా అన్నాడు. 50 మంది ఎగిరిపోయారు. అధికారి రాజు దాల్చుకునే దెబ్బలు కొరవని ఇంకొక 50 మందిని పంపాడు, ఇంకొక అధికారిని పంపాడు, వాళ్ళు కూడా ఎగిరిపోయారు. 3వసారి 50 మంది అధికారులు వచ్చి, నాయన నీ ప్రాణం లాంటిది నా ప్రాణం అనుకో బాబు,
నువ్వు చంపొద్దయ్యా, నాకంటే ముందు 102 చచ్చిపోయారు అని మోకాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఆయనతో కూడా వెళ్ళయ్యా, ఉన్నదన్నాడు చెప్పయ్యా అన్నాడు. ఇలాంటి అద్భుతాలన్నీ ఎలీషా చూచాడు. చూచిన దేవుడు మర్చిపోడు, చూచిన ప్రవక్త మర్చిపోవట్లేదు, దేవుని అనుసరిస్తున్నాడు తుది శ్వాస వరకు కూడా దేవుని పిల్ల. నిజంగా చెప్పను, మాకు ఒక విశ్వాసులు, అయ్యగారు నువ్వు ఎక్కడున్నావో హలో అని ఫోన్ చేసి బులోమని నిన్ను దగ్గరకు వచ్చి నిన్ను ఎక్కడ తీసుకెళ్ళాలో అక్కడ తీసుకెళ్తాను. ఇప్పుడు ఆరాధన లేదు, ప్రార్థన లేదు, ఆయన ఏం చేసుకున్నాడు? శూన్యం చేసుకున్నాడు. చాలామంది ఇటు శూన్యం అయిపోతున్నారండి. మొదట ఆ శక్తి అయితే ఎంత విధానంగా మాట్లాడుతున్నారు దేవుని పిల్లారు. ఆరంభంలో శూరత్వం, అంచెంలోనేమో భ్రష్టాత్వము, దుష్టాత్వం రాని మాకండి. దుష్టాత్వం అంటే దుష్టుడు చోటి మాకండి. దేవుని పిల్లారు ఆత్మానుసారంగా నడుచుకోవాలి. అంటే అనుభవంలో ఎలీషా నడుచుకున్నాడు. ఎలీషాకి 50 మంది శిష్యులు అంట. మీ గురువుగారు ఎక్కడన్నా అడవిలో పడిపోయాడేమో చెప్పండి, ఎతుకుతా ఉన్నాడు. అసలు మాకంటారు బాబు, ఆయన దొరకలే అని. ఇక అక్కడి నుంచి ఈయన అద్భుతాలు చేయటం ఆరంభించాడు. చెప్పండి, మీరు ఎప్పుడు వింటున్నారు కదా, మేము చెబితే నువ్వు ఎందుకు వచ్చావులే అయ్యగారు అని కూడా అంటారు. అటువైపోయింది పరిస్థితులు. అర్థం చేసుకోండి దేవుని పిల్లారా. ఓ పట్టణానికి వెళ్ళారు, పట్టణం రమ్యమైందే కానీ నీళ్లు బాగోలేదన్నాడు. అర్థం చేసుకోండి. ఒక పాత్ర, కొత్త పాత్ర, మంచి పాత్ర, అందులోకి అది ఉప్పు వేసుకొని తీసుకురండి, ఈ నీళ్లను బాగు చేస్తాను. నీళ్ళ ఓటల దగ్గరికి వెళ్ళి ఈ ఉప్పు నీరుని కలిపినప్పుడు నీళ్లు బాగుపడినాయి. చెప్పాలి, మీరు స్వరం ఎత్తే గట్టిగా చెప్పాలి. నేటికి 2008లో మేము యెరూషలేము వెళ్ళినప్పుడు ఈ నీటి ఓటలను బాగు చేసింది ఎలీషా ప్రవక్త అన్న. ఆనాటి నుండి ఈనాటి గుర్తింపు ఎలీషా. నీ భక్తి లక్షణాలు కూడా ఇతరులకు గుర్తింపుగా ఉన్నాయో లేవో మాకు తెలియదు, దేవుడికే తెలుసు. చెప్పరా, నోరు విప్పరా. నీ భక్తి లక్షణాలు, నువ్వు భక్తుడు అనుకోవాలి, నేను భక్తురాలు అనుకోవాలి. మొన్నేమో ఆరాధన ఉందండి, ఇవాళేమో వినాయకుడు పూజలు, ఎక్కడ వాళ్ళు కాదు, అక్కడ సంగతి చెబుతున్నా. ఇలాంటి దూరం చేసుకోవాలి. విగ్రహారాధనకి దూరంగా పారిపోండి అన్నాడు. పాపానికి కూడా దూరంగా పారిపోమన్నాడు. ఎంత జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు అపవిత్రత అంటుకోకుండా జాగ్రత్తగా నువ్వు నడుచుకోవాలి దేవుని పిల్లారు. సరే, మంచిది. ఏలియా దగ్గర నడుచుకున్న శిష్యుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నేను ఒక మాట చదవద్దు, సమయం చాలదు. ఈయన ఒక చోట ఒక విధవరాలు మరి యొక్క 2వ రాజుల 4వ అధ్యాయంలో భర్త చనిపోయాడయ్యా, పిల్లల్ని అప్పుల వారు తీసుకుని వెళుతున్నారయ్యా. అమ్మ, నీ ఇంటిలో ఏమున్నది? ఒక్క నూనె కుండ తప్ప ఏమీ లేదు. ఒక్క నూనె కుండలన్నీ నింపేసారు. అమ్మాయి, నీ అప్పులు తీర్చేసుకో. అవునా? నిండిన తర్వాత చెప్పండి, వెళ్ళిపోను, చెప్పండి వెళ్ళా వచ్చి చెప్పుకుంది. లేమప్పుడు అయ్యగారు ఇది లేమిగా ఉంది, అయ్యగారు ప్రార్థన అయ్యగారు చేస్తారు. చేసి మేలు పొందిన తర్వాత కనపడరు. అదే వచ్చింది. ఒక అమ్మాయి వచ్చి బాగా ప్రార్థన చేయండి అయ్యారు, భయంకరమైన బలహీనత, డాక్టర్ గారి దగ్గరికి వెళుతున్నాను, చూయించుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, మందులు తెచ్చుకుంది. తర్వాత ఏమో ఎలా ఉంది ఆరోగ్యం? బాగానే ఉంది. కానీ అయ్యగారు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళానంట, మంచి మందులు ఇచ్చారంట. ఈ ప్రార్థన చేసిన పాస్టర్ శూన్యమేనా? ఏం మనుషులండి ఇలాంటి వారు? ఆత్మశక్తి ఎలా పొందుకుంటారు? ఆత్మానుసారంగా ఎలా నడుచుకుంటారు? చెప్పి ఇశ్రాయేలు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట, మంచి మందులు ఇచ్చాడంట. మరి పాత్రి గారికి చెప్పి సంఘంతో ఏడిపించి ప్రాణం చేయటం ఎందుకు? మంచి మందులకి వెళ్ళిపోయా, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయా, 1000, 5000, 10,000 అవజేసు రాపోయా. ఉన్నాడు చెబుతున్నా, కోప్పడ మాకండి. మందు వాడకుండా జబ్బు మానివేసి యేసును వదిలిపెట్టి అయ్యో ఎన్ని చెప్తారండి, ఎన్ని లెక్కలు చెప్తారండి.
ఎన్ని లెక్కలు చెబుతారండి. మాస్టర్ గారు చెప్పే లెక్కలు కాక పిల్లలే మాస్టర్ గారు చెబుతున్నారు. పాస్టర్ గారు చెప్పే మాటలు కాక విశ్వాసులే అయ్యగారు చెబుతున్నారు. అలా ఉండరా దేవుని పిల్ల. చాలా ఇంకొక మాట కూడా చెప్పాలి. మా సంఘంలో ప్రసంగం వాడాడు, బాదం వృక్షం పువ్వులు పోయిన అన్నాడు. అంటే ఏంటి? ఆయనకి ఎంతవరకు మన తల నెరిసిపోతుంది సార్. విశ్వాసం ఇంటికి పిలిస్తే ఎందుకు ప్రార్థన వరకు అనుకున్నాను. అంటే రోకల పాటు మాకు తెలియదు, నా వెంట్రుకలేక తెల్లబడింది, నన్నే అన్నావు. అర్థమైందా? నిన్నెందుకు అన్నావు? అసలు నిజంగా వాక్యం తెలుసుకుంటే వెంట్రుకలతో తెల్లబడినాడు హృదయం తెలుపు చేసుకోరాదు. అయ్యగారి ప్రశ్న ఎందుకు? ఇలాంటి మనుషులండి తిరుగుబాటు స్వభావాలు. అలా ఉండవద్దు. ఆత్మానుసారంగా వాక్యానుసారంగా నడుచుకోవాలి దేవుని పిల్లలారా. ఎలీషా చాలా అద్భుతాలు చేశాడు, చాలా కార్యాలు చేశాడు. అర్థం చేసుకోండి. ఇంకా ఎలీషా టైంలో కూడా షునేము పట్టణం వెళ్ళాడు. ఆ పట్టణంలో గనురాలు చాలా పరిచర్య చేసింది. అవునా? చెప్పాలి, చాలా పరిచయం చేసింది. మన యొద్దకు వచ్చుపోతున్న దైవజనుడు చాలా భక్తి కలిగినవాడని భర్తను మెప్పించి పైన ఒక గది కట్టించి, పైన ఒక మేము పైకి ఎక్కాలంటే బాధగా ఉంది. ఎప్పుడో విషయాలు చేస్తాడులే దేవుడు, విశాలమైన దేవుడు. హల్లెలూయా. తూర్పు పనమట ఉత్తర దక్షిణాలు వ్యాపింపజేసేది. చెప్పాలి, మీరు చెప్పరు. అన్నీ మా చేతే చెప్పండి అయ్యగారు, చెప్పండి అయ్యగారు. మీరు దూరం నుంచి వచ్చినా, మీకు నీరసం వచ్చినా అని మీరు చెప్పాలి. మేము మాత్రం అసలుకి హల్లెలూయా. అర్థం చేసుకోండి. దేవుని దైవజనునికి భర్తను ఒప్పించి గది కట్టించిందా లేదా? మీ ఇంటికి తీసుకెళ్ళి అయ్యగారికి ఒక గది కట్టించగలరా? అమ్మో, చాలా గొప్ప మాట. వాళ్ళు ఎంత గొప్ప విశ్వాసం ఇంకేముందండి అయ్యగారి చేతులు ఉంటే. పైన ఒక గది కట్టించారు. మంచము, బల్ల, దీపము అన్నీ అమర్చారు దేవుని పిల్లలు. అవునా? అన్నీ వచ్చినా త్వరగా నేను చెబుతున్నాను. అవునా? అప్పుడు ఎలీషా దగ్గర శిష్యుడు గెహాజీ ఉన్నాడు. ఎంత శ్రద్ధాభక్తులతో ఈ అమ్మాయి చెప్పాలి పరిచర్య చేస్తుంది మనకి. ఆమెకి ఏం కొదువు ఉందో ఎళ్ళు చూసిరాయా, ఇంటికి వెళ్ళి అన్నాడు. అవునా? అమ్మ ఏంటో కొదువు మా గురువుగారు చెబుతున్నాడు, చెప్పమ్మా అంటే ఆ అమ్మాయి ఏం చెప్పింది? ఇశ్రాయేలు నాకేం కొదువులే, స్వజనుల మధ్య ఉన్నాను, నా ఇంటి చుట్టూ నా బంధువులు ఉన్నారు, నాకేం కొదువా అందా అనలేదా? ఎప్పుడన్నా విన్నారా ఏం లేదా? ఏం నోరు అసలు తెరవట్లేదు. ఎప్పుడు నోరు తెరుస్తారంటే కోపం వచ్చినప్పుడు ఇక ఆ స్వరం ఎంతగా వెళ్తుందో కూడా చెప్పలేము దేవుని పిల్ల. ఏమన్నా సరే, ఆ యొక్క గెహాజీ వచ్చి గురువుగారికి ఏమన్నాడు? అయ్యా ఏం కొదువు లేదు అంటుంది, కానీ ఇంట్లో పిల్ల పాప శబ్దాలు వినపట్ల. రాత్రి భద్రేశ్వరం నుంచి చిన్న అబ్బాయి నేను బాధ్యత కారులో వచ్చేసాం ఇంటికి. చిన్న అబ్బాయికి 3 పిల్లలు కదా, 7 ఏళ్ళు లేనప్పుడు ప్రార్థన చేయగా, సేవకులు 7 వారాలు చేయగా, ప్రార్థన చేయగా 3 పిల్లలు ఇచ్చారు. ఇద్దరు పిల్లలు మా పిల్లలు నిద్రపోతుంటే చిన్న పిల్ల వచ్చేసి చూసే ఉంటావు, పలుకులు వినే ఉంటావు, తాత వచ్చాడు సరిగ్గా వచ్చి అడుగుతూ ఉన్నది దేవుని పిల్ల. ఆ పిల్లకి కొంచెం ఇక టీవీలో పాటలు అని నోవాహు తాత వాడగట్టాడు, నోవాహు తాత చిన్నపిల్లల పురిలోకి ఏ నోవాహు తాత వాడవాకులు వెళ్తున్నాయా, లోక ఏమి వెళ్తున్నాయో చెప్పలేము దేవుని పిల్ల. అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న చాలా సంగతులు. పిల్ల పాప ఏమి వినపట్లేదు అండి. ఈయన ఒక మాట వదిలేశాడు. ఎవరైనా ఎలీషా మీదటికి వస్తాము, మీ కవిగిటిలో ఒక కుమారుడు ఉంటాడు అని పలికేశాడు దేవుని పిల్ల. ఈ పలుకు ఎక్కడిదంటే యెహోవా దేవుడు అబ్రహాం ఇంటికి వెళ్ళి మీదటికి శారమ్మ నీ కవిగిటిలో కుమారుడు ఉంటాడంటే ఆమె నమ్మలేక ఉద్రాలైపోయింది కదా, నువ్వు అట్టాగా చెబుతావు, నా గర్భం ఉడిగిపోయిన సంగతి నాకు తెలుసు, అందుకు నవ్వుకున్నాను. అందుకు నేను అదే పలుకు ఎవరు వాడారు?
ఎలీషా వాడేంటి నిజంగా మేము కుమారుడు ఇచ్చాడు. కుమారుడు పెద్దోడు, అక్కడ చరిత్ర చదువుకున్న సమయం చాలదు, పెద్దోడు అయ్యాడు. తండ్రి పొలంలో గోధుమలు కోత కోస్తుంటే గొట్టి మీద కూర్చొని నాన్న తలబోయాను బాధగా ఉంది అంటూ కూడా మరి యొక్క తండ్రికి చెప్పగానే ఒక పని మనిషిని ఇచ్చి ఇంటికి తీసుకెళ్ళి ఎలీషాని ఏ మంచం మీద విశ్రాంతి తీసుకున్నాడో ఆ మంచం మీద ఈ పిల్లాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు. పెద్దోడు ఎక్కడ ఉన్నాడు? ఆ ఎలీషా ఎక్కడ ఉన్నాడు? కర్మేలు పర్వతం దగ్గర ఉన్నాడు. అక్కడికి ఈ అమ్మాయి ఏం చేసింది? షునేమిరాలు ఏం చేసి చెప్పాలి మీరు. ఏం చేసింది గాడిదకుగా ఆ పనివాడిని తీసి గాడిదని తీసుకొని ఆ యొక్క నేను ఆపుకునే దాకా ఆపొద్దని స్పీడ్గా అక్కడికి భర్త అన్నాడు. ఇలా అమావాస్య ఈరోజు కాదు, వెళ్ళాలా ఎక్కడికి వెళ్తున్నాం అంటే అది అట్ట ఎక్కడికి వెళ్ళింది అమ్మాయి? ఇంట్లో పిల్లోని శవాన్ని పెట్టి ప్రవక్త దగ్గరికి వెళ్తే ఏంటి? ఇంట్లో ఈ ఇబ్బందులు ఉంటే అయ్యగారు ఆదివారం రాలేదు ఎందుకని అడుగుతాడేంటి? అర్థమైందా? ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో మాకేం తెలుసు. చెప్పేంటయ్యా నీ పేరేంటి? మర్చిపోతున్నాను. చెప్పాలి, నువ్వు కూడా సేవకుడివేగా, చెప్పాలి. వెనువంటే చెప్తూ ఉండాలి. అర్థం చేసుకోండి. హృదయం నిండేలేకి వాక్కు బయటకు వస్తాయి. హృదయంలో నిండపోతే వాక్కులు అసలు బయటికి, సమాధానాలు కూడా అసలుకి రావు. దేవుని పిల్లల సమాధాన పలుకులు రావాలి. అర్థం చేసుకురండి. వెంటనే అక్కడికి వెళ్ళి ఆ ఎలీషా కాళ్ళు పట్టుకుంది. తన దగ్గర ఉన్న గెహాజీని అన్నాడు. ఏమని అన్నాడు? ఇదిగో నా దగ్గర ఈ దండము కర్ర ఉన్నది, ఇది తీసుకెళ్ళి ఆ పిల్లవాడి మీద పెట్టు, బ్రతుకుతాడని. నువ్వు దారిలో కుశల ప్రశ్నలు కూడా అడగొద్దు. దారిలో ఆడతట్ట ఏళ్ళతట్ట మాట చెబుతానండి. సందర్భాన్ని బట్టి ఇంటికాడ బయలుదేరుతారు. దారిలో కూడా కుశల ప్రశ్నలతోనే అక్కడ దారిలోనే అయిపోతుంది సమయం. ఇక్కడికి వచ్చేలేక ఆరాధన కూడా సగం. అది అట్లా ఉన్నారు ప్రజలు. కుశల ప్రజలను అడగొద్దు అన్నాడు. వెళ్ళి పెట్టాడు కానీ దండము అతడు లేవలేదు. ఆ అమ్మాయి అంది కాళ్ళు పట్టుకొని నువ్వు రాందే నేను వెళ్ళనని పట్టు వదిలిపెట్టుకోకుండా బ్రతికినాడుగా ఎలీషా వెళ్ళాడు. ఆ బిడ్డ మీద చాచుకొని ప్రార్థన చేయగా బిడ్డ లేచి 7 పర్యాయాలు తిన్నాడు. దేవుని బ్రతికాడు. నేను ఎందుకు చెబుతానని గురువు గారు సారిపతు గ్రామంలో విధవరాలు కుమారుని ఎట్లా బ్రతికించాడో చెప్పండి. శిష్యుడైనా ఎలీషా కూడా బ్రతికించాడు. ఈ అనుభవాలు ఒకరికొకరు అట్లా అభివృద్ధి చెందారు. ఈ దినాల్లో మనం కూడా ఆ గురువు గారిని అనుసరించిన గెహాజీ సంగతులు మీరే చెబుతారు, ఇక నేను చెప్పలేను. అర్థమైందా? గెహాజీ ఏం చేశాడు? గురువు గారికి తెలియకోకుండానే చెప్పండి, ఎప్పుడు ఏం లేదా ఏంటి? గురువుగారు నయమాను యొక్క కుష్ఠరోగాన్ని బాగు చేశాడు. ఇదిగో నీకు ఇంత కానుక తెచ్చాను ఇస్తున్నానంటే వద్దులే వెళ్ళిపోమన్నాడు. ఆ గురువుగారికి ఇష్టం లేకపోతే ఈ గెహాజీకి పరిగెత్తాడు. ఇప్పుడే ఎఫ్రాయిం మన్యం నుండి 2 వచ్చారు. అయ్యా మా గురువు గారికి ఇది కావాలంటే ఏం చేశాడు? నయమాను ఏం చేశాడు? రెట్టింపు 2 మణుగడికి 2 మణుగులు 2 జతల దుస్తులు కావలసినంత ఈయన పనివాడిని కూడా ఇచ్చి తీసుకొచ్చి ఇంటిలో పెట్టేశాడు. ఆ గుడారంలో పెట్టేసి వెళ్ళి రమ్మన్నాడు. ఈ దాసి గురువుగారి దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళావయ్యా అని అడిగాడు. ఎవరు? ఎలీషా. ఎక్కడికి వెళ్ళావయ్యా అంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకయ్యా? అద్దుగమ్మో మీరే చెబుతున్నారు అనుభవాలు. హల్లెలూయా. నువ్వు ఇక నయమాను రథం దగ్గర పరిగెత్తుకున్నప్పుడు నా ఆత్మ నా మనసు నీతో కూడా. నేను చెప్పేది ఏంటంటే ప్రవక్త ఆత్మే ఆ మనిషిని వెంటాడుతుంటే ప్రభు యొక్క ఆత్మ నిన్ను కూడా వెంటాడుతూనే ఉంది. నువ్వే ప్రభు ఆత్మ చోటీలా దేవునికి చోటీ లేకపోతున్నావు. దేవుని పిల్లారా అర్థం చేసుకోండి. నువ్వు వెంటనే ఆయన వాడాడు. ఎవరు? ఎలీషా వాడాడు. నయమాను ఏది పోగొట్టుకున్నాడు? ఏం చెప్పనండి.
పోగొట్టుకునేవారు ఉండవద్దు, రాబట్టుకునేవారు ఉండాలి. సన్నిధిలో క్రమంగా నడుచుకునేవారు ఉండాలి. చాలా సందర్భాలు వస్తాయి. పాత నిబంధనలు అనేక సంగతులు మనకు తేటగా తెలియచేస్తాయి. దేవుని పిల్లారా, మొదటి సమయంలో ఘట్టాన్ని మీకు చూపించి ఇంతటితో ఆఫ్ చేస్తాను. 1 గంట అయిపోతుంది. మరలా యొక్క సమయాలు సద్వినియోగం చేసుకోవాలి. 10వ అధ్యాయము మొదటి సమూయేలు 10వ వచనంలో చదవండి. వచ్చినప్పుడు దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను. ఉండి ఉన్నాడా చెప్పుకొనగా ఒకడు ప్రవక్త అయిపోయాడండి. గార్ధాబాల కొరకు ఎత్తుక్కుంటూ 3 దేశాలు తిరిగాడు. దేవుని పిల్లారా, గార్ధాబాలు దొరికే వరకు 3 దేశాలు తిరిగాడు. దొరకలేదు. నా తండ్రి విచారపడతాడేమోనని ఇంటికి వెళదామని అన్నప్పుడు పనివాడు అన్నాడు, ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడయ్యా, అక్కడికి వెళదాం, మన గార్ధాబాల విషయం చెబుతాడు, మన భవిష్యత్తు కూడా చెబుతాడంటే దీర్ఘదర్శి దగ్గరికి వెళ్తే ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. ఏమన్నా ఉందా? 3 దేశాలు తిరిగేలేక అంతా అయిపోయింది. దీర్ఘదర్శికి కానుక అసలుకి ఏమీ లేదు. పావుతూరం ఏముందంట, 3 ముప్పావులు అయిపోయిందంట. అవునా? వెంటబట్టి వెళ్ళారు. ఆ సమూయేలు అన్నాడు, నీ గార్ధాబాల గురించి ఏమీ చింతించవద్దు. అవి ఎక్కడ ఉన్నాయి అన్నాడు? రాహేలు సమాధి దగ్గర అవి ఉన్నాయా. నీ గార్ధాబాల కొరకే కాదు, నీకు సింహాసనం ఇస్తున్నాడు, గద్దె ఇస్తున్నాడు, పరిపాలన కూడా ఇస్తున్నాడు. దేవుని పిల్లాడు తన ఆత్మతో నింపబడ్డాడు. సౌలు కానీ 13వ అధ్యాయం 13వ వచనంలోకి వచ్చేలాగా అవివేక పనులు, అజ్ఞాన పనులు చేసి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని పిల్లాడు కుటుంబాన్ని కూడా నష్టపరుచుకున్నాడు. అలా ఇచ్చిన తలాంతును మనం కాపాడుకోవాలి. జీవితాంతం వరకు కూడా కాపాడుకోవాలి. దేవుని పిల్లాడు దొరికిందా? 13వ అధ్యాయం 13వ వచనంలో సమూయేలు ఇట్లను, ఇదేనండి వచ్చింది చెప్పలు. వివేక పనులు చేయరు, విశ్వాస పనులు చేయరు, ఆరాధన పనులు చేయరు, రాజ్యాంతరం అయితే తలమునకలు అయిపోతున్నారు. కోప్పడవద్దు దేవుని పిల్లారా. వివేకం లేని సుందరశ్రీ పంది ముక్కునున్నా వివేకం లేదు, నీకు ఏంటి విశ్వాసం లేదు, ఏంటి ప్రయోజనం? చదువయ్యా. ఈ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచాడు కానీ అయితే ఈ రాజ్యము నిలవదు. నీకు నేనేం చెప్పను, రక్షణ కూడా నిలుపుకోలేము. రాజ్యం సంగతి తర్వాత పెడదాం. నీ రక్షణ నువ్వే నిలుపుకో, కడసాస వరకు ఆత్మానుసారంగా నడుచుకో. నీ రక్షణ నువ్వే నిలుపుకో. ఆ రక్షణ భర్త మార్పు లేదు, భర్తను కూడా మార్చు. బిడ్డల మార్పు లేదు, బిడ్డలు కూడా మార్చు. నీ బంధువులు మార్పు లేదు, వాడిని కూడా మార్చు. దేవుని పిల్ల అయితే రాజ్యం నిలవదు. తన చిత్తానుసారంగా నడుచుకుని మరొకని ఏర్పరచుకున్నాడు. ఆయనే దావీదు. దేవుని పిల్ల హల్లెలూయా. చాలా సందర్భాలు సమయం అలా అయిపోయింది. దావీదుని ఎన్నుకున్నాడు. గొలియాతుని జయించలేకపోయాడు. ఎవరు? సౌలు. దేవుని పిల్లారా, దావీదు చిన్న గోలితోనే గొప్ప గొలియాతుని పడగొట్టేశాడు. దేవుని ఆధారం చేసుకుని చిన్నదానివి కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎంతటి వారన్నా కావచ్చు, దేవుని బలాన్ని ఆధారం చేసుకుంటే ఆ సందర్భం 17వ అధ్యాయం 17 వచ్చిన సమయం చాలదు. ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడైపోయాడంటే ఎవరు? దావీదు. ఈయన కత్తి లేకుండా ఆయన కత్తి లాగి కంఠం కత్తిడి ఏంటండి? దేవుని బలాన్ని ఆధారం చేసుకుని నిర్లక్ష్యించి ఈయనేమో పోగొట్టుకుంటున్నాడు, ఆయనేమో రాబట్టుకుంటున్నాడు. 19వ అధ్యాయం 19 వచ్చిన అదే సమయాలు చదవండి. ఆ సమయాలు సదిరేవు. దావీదు రామా దగ్గర నాయోతులో ఉన్నాడని వర్తమానం వినబడగా దావీదుని పంపాను.
సంగతి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకుడుగా నిలుచుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకు వచ్చాను. మొదట ఆయన మీదకి వచ్చింది కానీ నిలుపుకోలేక అవివేక పనులు అజ్ఞానం అయిపోయాడు. మరలా దేవుని ఆత్మ అతని మీదకి వచ్చాను. ఈ సంగతి సౌలునకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను పంపిన గాని వారును అటువలనే ప్రకటించుచుండిరి. సౌలు మూడవసారి దూతలను పంపిన గాని వారును ప్రకటించుచుండిరి. కడవరిసారి తానే రామాకు పోయి సేపు దగ్గరనున్న గొప్ప బావి యొద్దకు వచ్చి సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడుగగా అప్పుడు రామా దగ్గర నాయతులో వారు ఉన్నారని చెప్పాను. అతడు రామా దగ్గర నాయతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదకి వచ్చాను కనుక అతడు ప్రయాణం చేయొచ్చు. రామా దగ్గర ఉన్న నాయతునకు వచ్చు వరకు ప్రకటించుండెను. మరియు అతడు తన వస్త్రములు తీసివేసి ఆనాటి రాత్రి చెప్పయ్యా ఇశ్రాయేలుకి నేనేం చెప్పను. చాలు పట్టుకుంటానికి వెళ్ళిన ఆయన ఏం జరిగింది? పట్టుబడిపోతున్నా. అర్థమవుతుందా? కరెంటు షాక్ ఒక ఆయన పట్టేసింది, ప్రాణాన్ని కోల్పోయింది. ఆ మనిషిని ఇంకో మనిషి పట్టుకున్నాడు, ఇంకో మనిషి పట్టుకున్నాడు. వెళ్ళిన వాళ్ళందరూ అంటిల్ అయిపోతున్నారు. ఆ కరెంట్ షాక్ అంత గొప్పదైతే కరుణమైన ఆత్మకి ఎంత గొప్పదో ఇక అర్థం చేసుకోవాలి. దేవుని పిల్ల సూదంటి రాయి కనుక ఇనుమును అంటుకుపోయినట్టు అంటే ఆత్మబలంలో సంపాదించుకోవాలి దేవుని పిల్ల. కానీ పోగొట్టుకున్నాడు ఎవరు? సౌలు. దావీదేమో నిలబెట్టుకున్నాడు. చరిత్ర చెప్పాలి, చాలా సందర్భాలు వస్తాయి. పొరపాటు చేసినప్పుడు దావీదు కూడా పొరుపుదేలాడే అంత కన్నీరు కాచాడు. ఆ సందర్భంలో ఒక మాట అన్నాడు, ప్రభువా నీ పరిశుద్ధాత్మ నాలో నుండి మాత్రం తీసేసావంటే కయ్యూను దేశదిమ్మని ఎట్టయ్యాడో నేను కూడా తీసేయమాకు బాబు, మరలా నీ పరిశుద్ధాత్మ నాలోని పంపయ్యా, నీ ఆత్మశక్తి నాలోనికి నూతనంగా పుట్టించయ్యా. ఆత్మ యొక్క శక్తిని ఇప్పుడు 51:10 వచనాల్లో దేవుని పిల్లారా ఆత్మ మరలా స్థిరపరిచి బలపరుస్తుంది. ఆత్మ దేవునికి ప్రాధాన్యత ఇచ్చే బిడలుగా ఉందాం దేవుని పిల్లారా. సందర్భాలు ఘట్టాలన్నీ పాత నిబంధనలో చెప్పుకుంటూ వెళితే చాలా సందర్భాలు. న్యాయాధిపతుల గ్రంథంలో ఎవరున్నారు? సంసోను ఉన్నాడండి. చేతిలో ఏమీ లేకోకుండానే ఇది సింహం కాదని ఇశ్రాయేలు చెప్పు మేకపిల్లగా చింపి చీల్చి అవతల పారేశాడు. అవునా? చెప్పు సేవకుడి, అవునా? చీల్చేశాడు. గాడిద ఎముక పట్టుకొని కుప్పలుగా కూల్చేశాడండి. 300 నక్కలు పట్టుకొని తోకలు కట్టేశాడు. మనం పట్టుకోగలమా? కోడి పిల్లని పట్టుకోగలమా? ఎంత ఆత్మబలం చెప్పండి. నీలాగా కారు నేను నడుపు, ఎవరి తలాంతులు ఆడి, నీలాగా పాట పాడతాం చెప్పండి. నీ తలాంతు నీదే, ఎవరి తలాంతు ఆడది. అంత తలాంతులు ఉండదు. ఆ తలాంతులు ఆత్మ తలాంతులు మనం అభివృద్ధి చేసుకోవాలి దేవుని పిల్ల. సందర్భం చెప్పండి. అయితే ఒక చూపులో కాంక్షకు లోబడిపోయి డెలీలాగా లోబడి వరాలన్నీ అలా పోగొట్టుకునేవారు ఉండకూడదు దేవుని పిల్ల. పాత నిబంధన లాంటి అనుభవాలు చాలా కోకొల్లలు ఉన్నాయి. సమయం సంకుచితం ఉంది. ప్రభు నువ్వు అడుగుడు ద్వారా ఆయన ఇస్తాడు. ఎందుకంటే దేవుని ఉద్దేశం ఎప్పుడు కూడా నేను ఆత్మలో అభివృద్ధి పొందించాలని ఆయన ఉద్దేశం. నీ కుటుంబాన్ని అభివృద్ధి పొందించాలి, సంఘాన్ని అభివృద్ధి పొందించాలని, నీ ఆత్మవరాలతో అభివృద్ధి పొందించాలని ఆయన మనం బలపరచటానికి దైవ సేవకుని ప్రేరేపించి 7 వారాలుగా కొంతమంది సేవకులను పిలిపించుకొని అనేక ఆత్మ సంబంధ వాక్కులను అందిస్తున్నారు దేవుని పిల్లలు. ఎన్నో వస్తాయి, అర్థం చేసుకునండి. యోసేపు ఐగుప్తు దేశంలోకి వెళ్ళాడు, అమ్ముడు పోయాడు. అక్కడ మంచిగానే ఉంటున్నాడు. మంచిగానే యోసేపు అంత నమ్మకస్తుడు ఏదో అభాండంగా చెయ్యని తప్పు వచ్చి పడిందని ఆయన తీసుకెళ్ళి ఎక్కడ వేసారండి? చెరసాలలో వేశారు. చెరసాలలో వేస్తే చెరసాలలో తనతో ఉన్న 2 మంచి కళ్ళను కూడా చెప్పేశారు. వాళ్ళు రాజు ఇంటికి ఒకరు వచ్చారు, ఒకడే ఊరి తీయబడ్డారు. తర్వాత
నా కళ చెప్పిన ఆయన చెరసాల్లో ఉన్నాడంటే అని రాజుగారికే కళ వచ్చింది. తీసుకురండి అయ్యా, నా పొరపాటు మన్నించండి, నా కళ చెప్పాడు చక్కగా జరిగింది, నీ రాజ్యంలోకి వచ్చాను అంటే ఆయన తీసుకొస్తే ఆ రాజు సముఖానికి వస్తే రాజుగారు నేను ఒక కలగన్నాను, భవిష్యత్తును గురించి కలగన్నాను. 7 పీలావులంట బలమైన ఆవులు తిన్నాయంట. 7 పీల ఇది న్యాయమేనా? బలవాడు బక్కవాడ తింటాడు కానీ బలమైనది ఇది కరువు రాబోతుంది. భవిష్యత్తు రాజుగారు కలవరికే కన్నాడు కానీ భవిష్యత్తు మాత్రం తెలియదు. భవిష్యత్తు యేసేపు తెలుసు. యేసేపు ఆత్మ కలిగిన వాడు. తర్వాత కళాభావం చెప్పినాక ఇలాంటి వాడిని అసలు కనుగొనగలం, ఎక్కడ దొరుకుతాడా? ముందే అంత కోపం వచ్చేసి జైల్లో పడేయటం ఏంటి? ఇలాంటి వాడు మరలా దొరుకుతాడా అంటే ఏంటి చెప్పు. అది ఈయనకి పరుగు చెప్పటే కాదు, అంతకుముందు అన్నలకే చెప్పాడు. అది ఇంద్రయ్యే కళ్ళకన్నాడు, మన ముందు ఉండొద్దంటారయ్యే, కొట్టేసి అమ్మేసేద్దాం కళ్ళ ముందే కానీ ఊరుకో. దేవుని ఆత్మ కలిగిన వాడు భవిష్యత్తు వర్తమాన బోధ భవిష్యత్తు అన్నీ చెప్పాలి. మన భవిష్యత్తు అంతా ఆయన చేతిలో ఉంది. ఆత్మలో మీరు అభివృద్ధి పొందండి. అయితే యుగ సంబంధమైన దేవత ఏమో మనోనేత్రం కనుగొస్తాడు. యుగ సంబంధమైన దేవత ఆత్మనేత్రాలు తెరిచేది దేవుడు. హల్లెలూయా. ఆత్మనేత్రాలే నీ అంతరంగాన్ని కూడా తెరిచేది దేవుడు. ఈ తండ్రి కాలం చాలా ఆత్మ సంబంధమైన వాక్కులు మధ్యాహ్నం సమయాన్ని బట్టి కుమారుడి యొక్క సమయంలో, తర్వాత పరిశుద్ధాత్మని యొక్క సందర్భమైన వాక్కులు మనం చెప్పిన కోకొల్లలో వాక్కులు ఉన్నవి. ఇంతటితో ఈ పాఠాన్ని మనం ఆపు చేసి కొద్ది సమయం మరి అంత సమయం ప్రార్థనలో నడిపిస్తారు. ప్రభు తన మాటలు మా వినికిడిలో, మన అందరి వినికిడిలో దీవించనుగాక. గట్టిగా అన్నారా, నెమ్మదిగా అన్నారా? నిజంగా గట్టిగా అన్నారా? ముగించాను. ప్రార్థన చేసి ముగించుకుందాం అన్నారు. కళ్ళు మూసుకోండి, మా దిక్కులు చూడొద్దు, కళ్ళు మూసుకోండి. ప్రభువా, ఆత్మానుసారులైన వారు ప్రభువా అద్భుతాలు ఎన్నో చేశారు నాయన, నీకు వందనాలు. కరుణాలు చూసి కూడా వెనకంజి వేసిన రాజులు ఉన్నారు. అయా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పణ చేస్తున్నాం. అయా కనికరించండి. సౌలు రాజుకు భాగ్యం ఇచ్చాం, రాజ్యం ఇచ్చాం, అయా పరిపాలించాం. వివేక పనులు, అజ్ఞాన పనులు బాగున్నాయి. అయా క్షమించండి. అలాంటి స్థితి ఎవరిలోనికి రాకుండా ఆత్మబలమును పొంది ఆత్మానుసారంగా నడుచుకొని అంతమలేని రాజ్యాన్ని సొంతం చేసుకోవాలి. మేమేదో గ్రంథాలు కొన్ని మాటలే అందించాం, వీటికంటే ఎక్కువ నీవు నాయన కన్నులకు కనబడగలవు, కళల ద్వారా మాట్లాడగలవు, ఆత్మ ద్వారా మాట్లాడగలవు, దర్శనం ద్వారా కూడా మాట్లాడు. ఎక్కువ నీతో గడుపుతున్న బిడ్డలకి సమృద్ధి ఆత్మ దీవెనలు దయచేయమని. అట్లా నాయన సాయంత్రం వేళ వరకు జరుగుతున్న కూడికల్లో ఆటంకాలు రాకోకుండా, ఇంకా కొంతమందికి ఆటంకాలతో ఆగిపోయారేమో తెలియదు కానీ ఇంకా రాగలడు కూడా నిండారులుగా మందిరంలో నింపబట్టుకును. నిండారు మనుషులు నింపబట్టం కాక నీ ఆత్మతో నింపబడి ఆత్మానుసారంగా నడుచుకున్నాడు. కృపద ఇచ్చేమని యేసు నామమున వేడి కొంచెం నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, నామం రాజ్యమోత్సవం కాక చిత్తం పరలోకమందున భూమి మీద నెరవేరుగా. దినహారుల వద్ద ఇచ్చి అపరాధం చేయవారు క్షమించడం మా అపరాధం, శోధంలో కీడు తప్పించి రాజ్యం, బలము, మహిమ, శక్తి యేసు రక్తమనకే అపవాదికుడు, ప్రవేశ రక్తమనకే అపవాదికుడు, ప్రవేశ రక్తం సంపూర్ణ విచి అపవాదికులంత నాశనం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. తండ్రి కుమారుడికి పరిశుద్ధాత్మ ఏకని ఆత్మ ఏర్పాటు చేసిన దాసుని కుటుంబం బిడ్డలకును, సంఘ బిడ్డలందరికీ, ఆటంకాల ద్వారా బిడ్డలకును, మరలా జరుగు కూడికలకు నీ ఆత్మ నిండుగా మెండుగా తోడుకుండి కాపాడి వర్ధిల్ల చేయనుగాక. మంచిది.
మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఆహ్వానించిన అయ్యగారు